నమస్తే అండి. ఇది మ్యాంగో సీజన్ కదా. మనం ఈ మ్యాంగో సీజన్లో మంచి మంచి రెసిపీస్ చేసుకోవచ్చు మ్యాంగోస్ తోటి. అలానే ఇప్పుడు నేను మ్యాంగోస్ తోటి మ్యాంగో మిల్క్ షేక్ చూపిస్తాను. ఇలా మ్యాంగో మిల్క్ షేక్ చేసుకుంటే ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారనమాట. ఇప్పుడు నేను ముందుగా మ్యాంగోని కట్ చేసుకుంటున్నాను. ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా స్పూన్తో అయినా మనం పల్పుని తీసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత నేను స్పూన్తో తీసేసుకుంటున్నాను. కట్ చేసుకోకపోయినా స్పూన్తో ఎలా తీసుకోవాలో కూడా చూపిస్తాను. ఇలా నీట్గా పల్పునంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా కట్ చేసుకొని చూడండి, ఇక్కడ స్పూన్తో ఎలా తీసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇలా స్పూన్తో చాలా ఈజీగా వచ్చేస్తుంది పల్ప్ అంతా. మనం పీల్ చేసుకోకుండా అయినా ఇలా అయినా తీసుకోవచ్చు. ఇక్కడ మిల్క్ షేక్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుంటాను. మనకి జ్యూస్ చేసుకునే జార్ ఉంటుంది కదా, ఆ జార్లో కొంచెం షుగర్ వేసుకున్నాను, అంటే 1 టేబుల్ స్పూన్ వరకు. మీరు 2 టేబుల్ స్పూన్లు అయినా షుగర్ అయినా వేసుకోవచ్చు. అలానే మనం తీసి పెట్టుకున్న మ్యాంగో పల్ప్ని వేసుకున్నాను. వాటితో పాటు కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. ఇప్పుడు దీని అంతటిని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం కాచి చల్లారి పెట్టుకున్న పాలు. ఈ మ్యాంగో మిల్క్ షేక్కి నేను 2 మామిడి పళ్ళు తీసుకున్నాను. ఆ మామిడి పళ్ళకి సరిపడా, అంటే ఒక 300 ml మిల్క్ తీసుకున్నాను. ఇలా మిల్క్ యాడ్ చేసిన తర్వాత మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 300 ml వరకు మిల్క్ తీసుకున్నాను కాబట్టి నాకు ఈ థిక్నెస్లో వచ్చింది మిల్క్ షేక్. మీరు ఇంకొంచెం పలుచగా చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. క్యాషు, పిస్తా, బాదంతో గార్నిష్ చేసుకుంటే మన మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి మిల్క్ షేక్. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మెయిన్గా షుగరు మీకు ఎంత కావాలో అంతవరకు యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.